ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ డే 1 ఎండ్ అయ్యేసరికి ఇండియా 336 రన్స్ చేసి 6 వికెట్స్ కోల్పోయింది. అందులో 179 రన్స్ జైస్వాల్ ఒక్కడే కొట్టాడు. ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ మిస్ అయినా సరే జైస్వాల్ సెకండ్ టెస్ట్లో మాత్రం పేషెన్స్గా వెయిట్ చేసి ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడాడు. జైస్వాల్ చేసిన 179 రన్స్లో 17 ఫోర్స్ అండ్ 5 సిక్సెస్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఓవర్ అటాకింగ్ వెళ్లకుండా స్లో అండ్ స్టడీగా ఆడుతూ 179 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. ఇక ముందుగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక స్క్వాడ్లో చూసుకుంటే రజిత్ పదిదార్ డెబ్యూ చేశాడు అండ్ జడేజా ప్లేస్లో కుల్దీప్ వచ్చాడు అండ్ ఆల్సో సిరాజ్ ప్లేస్లో ముఖేష్ కుమార్ని టీంలో తెచ్చుకున్నారు. ఇక ఓపెనింగ్ దిగిన రోహిత్ శర్మ అండ్ జైస్వాల్ చాలా బాగా స్టార్ట్ చేశారు, కానీ మళ్ళీ రోహిత్ శర్మ లో స్కోర్కి అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన శుభ్మన్ గిల్ మాత్రం లాస్ట్ మ్యాచ్లో కాకుండా చాలా పాజిటివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. ఎక్కడ కూడా ఓవర్ డిఫెన్స్గా వెళ్లకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ చాలా బాగా ఆడాడు. మంచిగా ఆడుతూ లంచ్కి ముందే జిమ్మీ ఆండర్సన్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా సేమ్ అంతే, స్టార్ట్ వచ్చినా కానీ పెద్ద స్కోర్గా కన్వర్ట్ చేయలేకపోయాడు. చాలా పేషెన్స్గా ఆడి లాస్ట్లో అవుట్ అయిపోయాడు. ఇక ఈ మ్యాచ్ ముందే చెప్పుకున్నాం శ్రేయస్ అయ్యర్ శుభ్మన్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా రన్స్ కొట్టాలని, కానీ వాళ్ళిద్దరికి మంచి స్టార్ట్ వచ్చినా కానీ పెద్ద స్కోర్గా కన్వర్ట్ చేయలేకపోయారు. మరోవైపు జైస్వాల్ మాత్రం వికెట్స్ పడుతున్నా సరే చాలా మంచి స్లో అండ్ స్టడీగా ఆడుతూ అప్పుడప్పుడు అటాకింగ్ షాట్స్ ఆడుతున్నాడు. ఇక నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన డెబ్యూటెంట్ రజిత్ పదిదార్ మాత్రం ఎక్కడ కూడా ఫస్ట్ మ్యాచ్ లాగా ఆడలేదు. చాలా మంచి పాజిటివ్ ఇంటెంట్తో చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. బ్యాట్లో కొద్దీ అన్యూజువల్గా డిస్మిస్ అయ్యాడు. నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన అక్షర్ పటేల్, కేఎస్ భరత్ ఇద్దరు మంచి స్టార్ట్ వచ్చినా కానీ వీళ్ళు కూడా పెద్ద స్కోర్ కన్వర్ట్ చేయలేకపోయారు. జైస్వాల్ ఒక్కడే డే ఎండ్ అయ్యేసరికి 179 రన్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. మిగతా బ్యాటర్స్ అందరూ వచ్చినట్టు అవుట్ అయిపోతున్నారు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ లాగానే ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ స్టార్ట్ వచ్చినా కానీ ఎవరు పెద్ద స్కోర్ కొట్టలేకపోయారు. ఒక్క జైస్వాల్ మాత్రమే చాలా పెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. ఇండియన్ బ్యాట్స్మెన్స్ అందరూ కొద్దిగా పేషెన్స్గా వెయిట్ చేసి కొద్ది లాంగ్ ఇన్నింగ్స్ ఆడాల్సింది. పిచ్ చూసుకున్నా కూడా అంత అన్ప్లేయబుల్ పిచ్ ఏం కాదు, బ్యాటింగ్ చాలా మంచి వికెట్ ఇది. ఇక డే 2లో జైస్వాల్ ఒక ఫస్ట్ సెషన్ ఆడినా సరే ఇండియాకు భారీ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే రెహాన్ అహ్మద్ అండ్ షోయబ్ బాషిర్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు అండ్ జిమ్మీ ఆండర్సన్, టామ్ వాట్లీ చెరో వికెట్ తీసుకున్నారు. చూడాలి డే 2లో ఇండియా ఎంత స్కోర్ చేస్తుందో. థ్యాంక్ యూ.